వాళ్ళని ఆర్ద్రాపరాధులు అని అంటారు. ఆర్ద్రాపరాధ ఇస్ ద వన్ తడిగుడ్డతో గొంతు కోయువారు అని అంటారు. విన్నారా పదట్లైనా? తడిగుడ్డతోటి గొంతు కోయుట అంటే till then just they were attempting things on her. till then అంటే అప్పటిదాకా కూడా ఇంకా వాడు చేసే పాపాల యొక్క వాడు చేసే తప్పుల యొక్క తడి ఆరలేదు. దట్ ఈస్ హౌ దే వర్ డూయింగ్. అలాంటి వాళ్ళని చూసి సీతమ్మ వాళ్ళని ఈ హనుమంతుడు శిక్షిస్తాను అన్నప్పుడు ఈ శ్లోకం చెప్పింది అక్కడ. ఏం శ్లోకం? పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి. ఎందుకు వాళ్ళని శిక్షిస్తారంటున్నావు అంటే వాళ్ళు చేసిన పాపాలకి తిరుగులేదు. నీలాంటి పుణ్యాత్మురాల్ని, నీలాంటి మహానుభావురాల్ని, నీలాంటి ఉత్తమ స్త్రీని, నీలాంటి కరుణామయ్యని ఇన్ని రకాలుగా వాళ్ళు హింసించచ్చునా? ఇంతకాలం హింసించచ్చునా? అంచేత వాళ్ళు చేసిన పాపం చాలా దారుణమైన పాపం, క్షమించరాని పాపం, నిష్కృతి లేని పాపం ఇది. సో దే షుడ్ బి పనిష్డ్. అంటే సీతమ్మ అంటుంది, అయ్యయ్యో పిచ్చివాడ, శుభ నీ దృష్టిలో వాడు పాపవునా, కానీ నా దృష్టిలో వాళ్ళు శుభ, వాళ్ళు శుభాత్ములు. ఎందుకని? వాళ్ళు ఎవరు? ఆర్ దే డూయింగ్ రియలీ ఆన్ దేర్ ఓన్? నో, దే ఆర్ రాక్షసస్. రాక్షసస్ డ్యూటీ ఏమిటి? ఏడిపించుట. అసలు రాక్షసుల యొక్క నేచర్ ఏమిటండి? ఏడిపించుట. దే ఆర్ డూయింగ్ దట్. దే ఆర్ నాట్ డూయింగ్ అవుట్ ఆఫ్ ఎనీ యాంగర్ ఆన్ మీ. ఇట్ ఈస్ దేర్ నేచర్. సో దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు కొంతమంది చూడండి చాలా రఫ్గా మాట్లాడుతుంటారు. కొత్త వాళ్ళు చూసినప్పుడు చాలా హ్యాపీ అయిపోతుంటారు. ఎదిగినామా? వాట్ ఈస్ దట్ టాకింగ్? whenever we go, just he talks very careless, no respect, but that is his nature. It's not out of disrespect he is speaking like that. It's not out of any arrogance he is speaking like that. That is his very nature. కొంతమంది ఇలాంటి ఉంటారు. That's how they born. చెప్పినారు గ్రీన్ ఫేస్ అని చెప్పినారు. ఎక్స్ప్రెషన్ చూడలేదు ఆయన. కొందరు అట్లాగే పుడతారు. వాళ్ళు ఏం చేస్తామండి? పాపం తెచ్చి పెట్టుకున్నది, లేకపోతే మీరు కోపంతో మాట్లాడే మాట కాదు ఇది. దట్ ఈస్ బై బర్త్. వాళ్ళు ఇప్పుడు మిరపకాయ లక్షణం ఏంటండి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ చిల్లీ? బర్నింగ్. మరి యూ ఈట్ మిరపకాయ అండ్ యూ సే ఇట్ ఇస్ బర్నింగ్. మిరపకాయ, if it doesn't burn, then you have to get surprised. If it burns, it's not a surprising thing. It's natural. It's pretty much natural. So the Rakshasas, the nature of the Rakshasas is to make other people cry, to make other people feel pain. That's what they are. Born like that. But why do you start that Papa not that? And that's not right. Second thing is Rajasam Shreyavasyanam. Whatever they are employees. వాళ్ళు ఎందుకు ఎంప్లాయ్ చేశాడు రావణాసురుడు? టు పనిష్ పీపుల్ లైక్ మీ. దట్ మీన్స్ దే ఆర్ అబైడ్ టు ద రూల్స్. రూల్స్కి అబైడ్ అయిన వాళ్ళకి మీరు ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వాలి తప్ప వాళ్ళు పనిష్ చేస్తారా? యూ వాంట్ టు పనిష్ దెమ్. But is it what they did is something punishable act? దండించాల్సినటువంటి పాపం వాళ్ళు చేసింది. వాళ్ళని దండించే ఉద్యోగం తీసుకొని దండించకపోతే వాళ్ళని మనం పనిష్ చేయాలి. ఎంత బాగా దండిస్తే అంత మంచి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకడికి పోలీసు వాడికి ఒక ఉద్యోగం ఇచ్చారు. వాడి డ్యూటీ ఏమిటి? వాడికి జైల్లో ఒక డిపార్ట్మెంట్లో వాడికి పెట్టారు ఉద్యోగం. వచ్చిన వాళ్ళందరూ చావగొట్టుకుంటే వాడి డ్యూటీ.
చేతిలో ఇంత లాఠీ పట్టుకుని వచ్చిన వాడల్లా కొట్టుకుంటే వాడికి డ్యూటీ పెట్టారు. దట్ ఈస్ వై హీ ఈస్ అపాయింటెడ్. ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ అపాయింటింగ్ ఈస్ దట్. సరే, హీ వాజ్ అపాయింటెడ్ అండ్ he was just beating some person. కానీ ఆ కొడితే వాడికి ఏం తాగం లేవాడు. అప్పుడు డ్యూటీ సరిగ్గా చేస్తుంటే వాడు ఎంత గట్టిగా చావ కొడితే వచ్చిన వాడిని ఎంత తట్లు తెలియక కొట్టగలిగితే వాడికి అంత ప్రమోషన్ ఇవ్వాలి. బికాస్ డూయింగ్ దిస్ డ్యూటీ సిన్సియర్లీ. వీళ్ళు అలాంటి వాడే. వీళ్ళు రాజ సంశ్రయ వస్యులే తప్ప వాడి నా మీద కోపం ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఎలా పరీక్ష చేస్తారంటారు? అంటే డ్యూటీ బౌండెడ్గా చేస్తున్నారు కనుక, లేదా వాళ్ళ నేచర్ అదే కనుక వాళ్ళని మనం ఏమనడానికి లేదు. ఉద్యోగ ధర్మంగా చేసేటప్పుడు మనం దాన్ని అంగీకరించి వాటికి మనం సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్రిడేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి వాడికి తప్ప వాడిని పనిష్ చేస్తాము అనడం మనకి తప్పు. వీఆర్ ఎట్ మిస్టేక్ దెన్. అంచేత నీ దృష్టిలో వాడు పాపాత్ములు కావచ్చు, నా దృష్టిలో వాడు శుభాత్ములు. పాపానాంబా శుభానాంబా వధార్హాణం. వాడు చంపదగిన వాళ్ళు అని అంటున్నావు, కానీ వాటిని నేను అట్లా కన్సిడర్ చేయటం లేదు. కార్యం కరుణమార్గేణ. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు అంగీకరించకపోవడం అనేటువంటిది నీకు తెలివి తక్కువతనమే కదా. నీ బుద్ధి పాలించుకోలేదు, నీ అల్పబుద్ధి పాలించుకోలేదు. సీతమ్మ హనుమంతుడిని అడ్రస్ చేసింది ప్లవంగమా. ప్లవంగమా అంటే అర్థం తెలుసిన? ప్లవం అంటే కొమ్మలు, గమము అంటే దాన్ని తిరిగేది అని అర్థం. ప్లవంగం అంటే కొమ్మ నుంచి కొమ్మ మీదకి ఎగురుతూ తిరిగేది అని అర్థం. కొమ్మలు పట్టుకు తిరిగేవాడికి ధర్మాలు ఏం తెలుస్తాయా అంటే హనుమంతుడిని ఇప్పటిదాకా ఎవరు ప్లవంగమా అని అడ్రస్ చేసిన వాడు లేదు. దాంతో ఆయనకి పెద్ద దెబ్బ తినట్టు, చెల్లు దెబ్బ మీద ఒక దెబ్బ కొట్టినట్టు అయిపోయింది అండి ఆయనకి. ఇంత మాట అంటావా నన్ను పట్టుకుని, ఇంత చేసిన వాడు పట్టుకుని ప్లవంగమా అని తక్కువ వేసేసింది ఆవిడ దెబ్బ. వధార్హాణ ప్లవంగమా అన్నా షట్ అనుకున్నాడు ఆయన. ఆమె చెప్పింది, చూడైనా ఐఎమ్ నాట్ పుట్టింగ్ యూ డౌన్, కానీ నువ్వు బుద్ధిమంతుడు కదా. నువ్వు బుద్ధిమంతుడనే కదా చెప్పు. నువ్వు శాస్త్రం చదువుకున్నవాడివేనా, జ్ఞానం ఉన్నవాడివేనా? కార్యం కరుణం ఆర్యేణ. ఆర్యుడు అంటారు, ఆర్య. ఇప్పుడు ఆర్యన్స్, ద్రవిడియన్స్, ఇట్స్ ఎ రాంగ్ కనోటేషన్, ఇట్స్ రాంగ్ డెఫినిషన్ గివెన్ to the words and distorted the entire history of Bharat by some evil-hearted people. Arya means great personality. Aryudu ante పూజనీయ అని అర్థం. గౌరవించదగిన వాడు ఆర్యుడు. ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది ఆ పదం? అంటే ఆరాత్ బుద్ధి ఏషాం తే ఆర్యాః అంటారు. ఆరాత్ బుద్ధి ఏషాం తే ఆర్యాః. ఆరాత్ దూర సమీపయోహో అని అమరకోశం. ఎవడి బుద్ధి ముందుగా వెళ్ళి విషయాన్ని ఆలోచించగలుగుతుందో, ఎవడి బుద్ధి విషయాన్ని డీప్గా డిస్కస్ చేయగలుగుతుందో, that person is called Arya. That means one who can foresee things well, one who understands the situation well is called Arya. అంతేగాని ఆర్యన్స్ అంటే అక్కడెక్కడో ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిన వాళ్ళంతా ఆర్యులు, లేకపోతే జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళంతా ఆర్యు. ఇప్పుడు జర్మనీస్ అంతా దే కాల్ themselves as Aryans. You know that? జర్మన్స్ అంతా వాళ్ళు ఆరియన్స్. మేమే రియల్ ఆరియన్స్, మీరంతా డూప్లికేట్ ఆరియన్స్ మీరు. అండ్ వీ నో ద సాంస్క్రిట్ అండ్ వీ నో ఆల్ ద వేదిక్ లిటరేచర్. సో వీఆర్ ఆరియన్స్, నాట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆరియన్స్. వీ డోంట్ నో. బట్ ఆర్య
is the one who can foresee things well and who will be able to judge well, is called Arya. Otherwise, Sitama is addressing Hanuman as Arya. Aryena Karyam Karunam. A great person like you, a worshipable person like you, should shower compassion on people. That's your duty. సీతమ్మ ఒక కథ చెప్పింది అప్పుడు. రాముడు ఒక కథ చెప్పాడు, సీతమ్మ ఒక కథ చెప్పింది. Probably you must have read the story, and probably many of you must be remembering the story also. If I say that, then you will remember. Should I say that story? That's from Ramayana. Sita spoke it. There was a hunter. The hunter was in the forest one day. Suddenly, a tiger, maybe or a lion, maybe tiger, because the lion is not the cheater. A tiger just started falling on him, and he has no weapons in his hand. So he started running from that area, and he climbed up a tree. A tiger cannot climb the tree. It was sitting under the tree. ఈయన వెళ్ళిగా చెట్టు ఎక్కేసాడు. ఎక్కేసిన పైన వెలుగుబడుతుంది. పైకెడితే వెలుగుబడి తినేస్తుంది, కిందకి దిగుదామంటే పులి తినేస్తుంది. What to do now? You know, there was a bear on the tree. By the down, there is a tiger, and this man was caught up in the middle. But suddenly, the bear started inviting him. Hey man, come on, no fear, come to me, just be here, because you are also with fear, I am also with fear. So we should be saved first. So I am not going to hurt you, I am not going to harm you. Please come, take rest. And after a while, but the tiger didn't go. It was just waiting. కింద వెయిట్ చేస్తుంది. అదేం చేసింది, కొంతసేపు అయిన తర్వాత పాప ఈ మ్యాన్ అండ్ దిస్ బియర్ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్. సో బియర్ చెప్పిందిట, కాసేపు నువ్వు పడుకోవా, ఏం పర్లేదులే, మనం ఎంతసేపు ఇలా కప్పలా కాస్త పులి వెళ్ళిపోయిన తర్వాత మధ్యన దిగి వెళ్ళిపోవాలి కదా, అని చేత అది వెళ్ళిపోయేంత వరకు మనం కిందకి దిగడానికి లేదు, అది వెళ్ళేదాకా మనం వెయిట్ చేద్దాం. పోనీ కాసేపు నువ్వు పడుకో, కాసేపు నేను పడుకుంటా, నువ్వు పడుకున్నప్పుడు నేను కాపలా కాస్తా, నేను పడుకున్నప్పుడు నువ్వు కాపలా కాయి. You said okay. And then the bear said, first నువ్వు పడుకో అయ్యే పాపం, చాలా అలసిపోయి పరుగుని వచ్చావు కదా, పడుకోను కాసేపు పర్వాలేదు. And this fellow slept for 2 hours. And then he woke up. ఇతను పడుకున్నప్పుడు పులి అడిగింది, హే బియర్, you are an animal, I am also an animal. This fellow is a stranger man, and he cheats you. మనుషులు కదండి, ఈ మనిషి కనుక నేను చీట్ చేస్తాడు తప్పకుండా, వాడిని శుభ్రం కింద దోసి. I eat the man, I go away. You go in your own way. But the bear said, no, I just can't do, because he believed in me. How can I cheat him? So I just can't do that. సరే పాపం చాలా చెప్పి చూసింది, కానీ ఆ బియర్ వినలేదు. ఒక 2 hours అయిన తర్వాత మనిషికి మెలకు వచ్చింది. సరే అయితే చెప్పాట, హే బియర్, నౌ యూ స్లీప్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ బి జస్ట్ గార్డింగ్ యూ. సరే పాపం ఆ బియర్ నిద్రపోయిందిట. సరే ఆ బియర్ నిద్రపోయిన తర్వాత పులి అగైన్ అడ్రస్ ద మ్యాన్, హే మ్యాన్, లుక్, ఐ మే గో, కానీ ఈ బియర్ మాత్రం నేను వదిలిపెట్టదు, నీ శుభ్రంగా కళ్ళు పీకేసి వదిలిపెడుతుంది. నేను ఉన్నాను కనుక భయంతో నేను చేయట్లేదు తప్ప, నేను వెళ్ళానంటేనా, ఎస్, దట్ చీట్స్ యూ ఆల్సో, దట్ విల్ కిల్ యూ. అంచేత నీ క్షేమం కోసం నేను చెప్తున్నా, జస్ట్ పుష్ ద బియర్, ఐ ఈట్ ద బియర్ అండ్ జస్ట్ ఐ గో అవే ఆన్ మై ఓన్. నువ్వు హాయిగా యూ కెన్ ఆల్సో గో ఇన్ యువర్ ఓన్ వే, డూ ఇట్. I'm telling for your good, do it. When
insisted on beer did not yield. నేను నమ్మక ద్రోహం చేయను అంది. కానీ మనిషికి చెప్పేటప్పటికి ఈ దౌర్భాగ్యుడు ఆ బియర్ పట్టుకు తోసేసాడు కిందకి. ఆ బియర్ కింద పడలేదు. ఒక చేత్తో కొమ్మను పట్టుకుంది. అది నిద్రపోతూ కూడా ఒక చేత్తో కొమ్మను పట్టుకుంది. అంతే కిందకి మెల్లిగా వేళ్లాడింది తోసేయగానే. కానీ మళ్ళీ మెల్లిగా చేత్తో కొమ్మను పట్టుకొని మళ్ళీ చెట్టు మీదకి వచ్చేసింది. దాంతో వీడి ప్రాణాలు పోయింది. అప్పుడు నా పులికి చెడ్డవాడయ్యాడు. తనని నమ్మి తనని పడుకున్నప్పుడు రక్షించి పులికి ఈళ్ళు కాకుండా ఉంచినటువంటి ఆ బియర్ని, ఎలుగుబంటిని తను తోసేశాడే. నమ్మక ద్రోహం. యూనో ఈజ్ బ్యాక్ స్టాబింగ్. ఇది చేశాడు కదా ఇప్పుడు ఆ బియర్ని. ఇప్పుడు ఆ బియర్ ఏం చేయాలి? వేస్తావా, నన్ను మోసం చేస్తావరా అని వేసి ఒకడు కొట్టాల్సిందే. కానీ బట్ ఇట్ సెట్, లుక్, I believed in you. When you believed in me, I didn't hurt you. But when you believed me, I did not do anything wrong to you. But when I believed in you, you wanted to cheat me. And this is something inexcusable. ఇది క్షమించరాని నేరం. అయినా ఆపదలో ఉన్నవాడిని ఏమి చేయకూడదు అనేది ధర్మశాస్త్రం కనుక నేను చేయటం. కింద నుంచి పులి చూసింది. ఇప్పుడైనా కొంపలు అంటుకుపోయింది లేదు, కమా దోసేవాడిని. నేను ఎలాగో మోసం చేస్తాడని నేను చెప్పాను, నువ్వు నమ్మలేదు, వెళ్ళలేదు, నేను మోసం చేశాను. కమా అట్లీస్ట్ నౌ యు పుష్ హిమ్ డౌన్, ఐ ఈట్ హిమ్ అండ్ ఐ గో ఇన్ మై ఓన్ వే. కానీ అప్పుడు ఆ ఎలుగుబంటి చెప్పిందిట, నమ్మిన వాడిని ఎప్పుడు కూడా మోసం చేయడం అనేటువంటిది నా నేచర్ కాదు. ఓకే, వాడేం చేశాడు, ఎలా చేశాడు, వై షుడ్ ఐ బాదర్ అబౌట్ ఇట్? ఎవడి కర్మకి వాడే బాధ్యులు అవుతారు. ఎవడి కర్మకి తగ్గట్టుగా వాడికి ఫలితాలు వస్తాయి తప్ప ఎవడో ఏదో చేశాడు కనుక ఏదో అవుతుంది అనుకోవడం తప్పు సుమా. ఒక శ్లోకం చెప్పి నేను, న పర పాపమాదత్తే పరేషాం పాపకర్మణాం, పరేషాం పాపకర్మణాం పరః న ఫలమాదత్తే. ఎవడికో ఏదో అయింది కదా అని అంటే